హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం త్రికానా స్క్రిప్ట్ ఆఫ్ గాడ్ మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మనకి ప్రెజెంట్ నెక్స్ట్లో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. ముందు చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో రివ్యూ తీసుకొని స్టోరీలోకి వెళ్తే శంకరపన్నెల గ్రామంలో ప్రజలు ఒక్కొక్కరిగా చనిపోతూ ఉంటారు గైస్. ఇది ఒక అంతు చిక్కని సమస్యలాగా మారుతుంది. ఎందుకు చనిపోతున్నారు ఏంటో అర్థం కాదు. ఒక సైకోపాత్ కిల్లర్ ఇవన్నీ చేస్తున్నారని కొంతమంది అయితే భావిస్తారు గైస్. అయితే అదే గ్రామానికి ఒక శాపం అయితే వెంటాడుతూ ఉంటుంది. ఒక వంశానికి చెందిన ఒక వ్యక్తి చేసిన తప్పు వల్ల ఆ శాపం అనేది ఆ గ్రామానికి వెంటాడుతూ ఉంటుంది గైస్. అదే వంశానికి చెందిన ఒక ఆడపడుచు ముడుపులు అయితే కడుతూ ఉంటారు. కాటేరమ్మకి అదే ఆనవాయితీగా వస్తూ ఉంటారు. ప్రజలు ముడుపులు కడుతూ ఉంటారు. అయితే సమస్య కొంత తీరుతుంది, బట్ ఆ శాపం అనేది అలాగే ఉండిపోతుంది గైస్. మరి ఇదంతా ఏం జరుగుతుంది? అసలు సైకోపాత్ కిల్లర్ ఇవన్నీ చేస్తున్నాడు. చేస్తే అతని వెనకాల మోటివ్ ఏంటి? దేనివల్ల ఈ హత్యలు చేస్తున్నాడు? ఒకవేళ శాపమే ఆ గ్రామానికి వెంటాడుతుందా? మరి దానికి పరిష్కారం వెతికారా? మరి క్లైమాక్స్లో ఏం జరిగింది ఏంటనే త్రూ అవుట్ మూవీ చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకైతే నచ్చింది గైస్. బాగుంది మూవీ. మంచిగా స్టార్ట్ అవుతుంది. ఆ గ్రామానికి ఉన్న శాపం మనకి స్టార్టింగే చూపిస్తారు స్టోరీ అనేది. అలా మూవీ అయితే స్టార్ట్ అవుతుంది. తర్వాత ఆ మర్డర్ స్టేట్ గారు ఒక్కొక్కరుగా చనిపోవడం, ప్రజలు ముందుకు వెళ్తుంటుంది స్టోరీ. ఏంటంటే స్టోరీ ముందుకెళ్ళే కొద్ది కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ చేస్తుంది గైస్. ఒకవైపు హీరో స్టోరీ చూపిస్తుంటారు, ఇంకోవైపు త్రికానా స్టోరీ మనకి చూపిస్తుంటారు. ఆ ప్రజలు చనిపోతుండడం అదొక స్టోరీ చూపిస్తుంటారు. అంటే కన్ఫ్యూజన్ డ్రామాలా మొదలవుతూ ఉంటుంది సినిమా. అలా కన్ఫ్యూజన్ డ్రామాతోటే కొద్దిగా ముందుకు వెళ్తూ ఉంటుంది. బట్ ఎంగేజ్ థ్రిల్ చేస్తుంది. మనకి ఏం అర్థం కాదు ఏం జరగబోతుందని. కొంత అది చూపిస్తుంటారు, కొంత ఇది చూపిస్తుంటారు. కన్ఫ్యూజన్ డ్రామాలా వెళ్తూ ఉంటుంది. వన్స్ ఎప్పుడైతే ఇంటర్వెల్ కార్డ్ వస్తుందో అక్కడ వచ్చే ట్విస్ట్ ఏదైతే ఉంటుందో మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది. దాని తర్వాత మూవీ అనేది ముందుకు వెళ్తూ ఉంటుంది. స్టోరీలోకి అయితే తీసుకెళ్తారు. అది దేనివల్ల జరుగుతుంది ఏంటంటే ఆ స్టోరీ అయితే మనకు చూపిస్తారు. ఆ పాస్ట్ స్టోరీ ఏదైతే ఉంటుందో చాలా బాగా రాసుకున్నారో, సూపర్గా అనిపించింది. అసలు అదంతా దేనివల్ల జరుగుతుంది, ఎవరు చేస్తున్నారు అనే పాస్ట్ స్టోరీ అది మనకు చూపిస్తారు సెకండ్ హాఫ్లో. ఆ పాయింట్ ఏదైతే ఆ స్టోరీ ఏదైతే ఆ పాయింట్ రాసుకున్నారో చాలా బాగా అనిపించింది. ఆ ఫ్లాష్ బ్యాక్లో వచ్చే స్టోరీ కూడా సూపర్ అనిపించింది. చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ తోటి సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగా హ్యాండిల్ చేస్తారు. ట్విస్ట్ అండ్ టర్న్స్ చాలా వస్తాయి. చాలా ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా వెళ్తుంటుంది. మనకి హారర్ ఎక్స్పీరియన్స్ కూడా అందిస్తుంది మూవీ. సూపర్ అనిపిస్తుంది కదా. ఆ ట్విస్ట్ అండ్ టర్న్స్ తోటి సెకండ్ హాఫ్ మాత్రం లిటరలీ చాలా బాగా అనిపిస్తుంది. మెయిన్లీ కొన్ని గ్రాఫిక్స్ ఏవైతే విఎఫ్ఎక్స్ ఏవైతే చాలా బాగా అనిపించాయి కదా. విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ మాత్రం చాలా బాగా వాడారు. చాలా బాగా అనిపించాయి కూడా. ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ మాత్రం 2 కూడా అనిపిస్తుంది. ఏదైతే ఫస్ట్ హాఫ్లో కన్ఫ్యూజన్ డ్రామా ఏదైతే నేను చెప్పానో వాటన్నిటికీ క్వశ్చన్స్ సెకండ్ హాఫ్లో మనకి ఆన్సర్ అయితే ఇస్తారు కదా. ఏదైతే కనెక్టివిటీస్ ఉంటాయో మనకి సెకండ్ హాఫ్లో చూపిస్తారు. చాలా బాగా అనిపిస్తాయి. ఎక్కడ మిస్ఫైర్ అయినా మనం డిస్కనెక్ట్ అయిపోతాం మూవీతో. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి మనం మూవీ అనేది వాచ్ చేస్తుంటాం కదా. మనం ఎక్కడ మనకు కనెక్ట్ అవ్వకపోయినా మూవీ తోటి డిస్కనెక్ట్ అయిపోతాం. అదేదైతే పాయింట్స్ చూపించారో కనెక్టివిటీ అది చాలా బాగా హ్యాండిల్ చేశారు. సూపర్ అనిపించింది. వాటన్నిటికీ ఆన్సర్ మన సెకండ్ హాఫ్లో అయితే దొరుకుతాయి గైస్. ఆ రివీలింగ్ ఏదైతే ఉంటుందో 2 కూడా అనిపిస్తాయి. ఒకదాని వెనకాల ఒక ట్విస్ట్ పడుతూ ఉంటుంది. ట్విస్ట్ అంటే చాలా బాగా రాసుకున్నారు. క్లైమాక్స్ కూడా 2 కూడా అనిపిస్తుంది. చాలా బాగా రాసుకున్నారు. క్లైమాక్స్ కూడా పోర్షన్ వచ్చేసి పర్ఫార్మెన్స్ హీరో చాలా బాగా చేస్తాడు. మిగతా ఆర్టిస్టుల పర్స్ అందరికీ బాగున్నాయి. సూపర్ అనిపిస్తాయి. మెయిన్లీ ఆ పాస్ట్లో వచ్చే స్టోరీ కూడా చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి సెకండ్ హాఫ్లో. ఏదైతే థ్రెడ్స్ ఏవైతే ఉంటాయో కనెక్టివిటీస్ ఏదైతే థ్రెడ్స్ ఉంటాయో అన్నిటికీ కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళడం చాలా బాగా అనిపించింది. అంటే ఎక్కడ పాయింట్ చూపించకపోయినా మనం డిస్కనెక్ట్ అయిపోతారు. ఇదేంటి అంటే మిస్ఫైర్ అయిపోతుంది మూవీ అనేది. ఎక్కడ కనెక్ట్ అవ్వాలో మనకేం అర్థం కాదు. ముందే కన్ఫ్యూజన్ డ్రామాతోటి ఫస్ట్ హాఫ్ అనేది లాగారు. సెకండ్ హాఫ్లో వాళ్ళన్నిటికీ ఆన్సర్స్ అయితే ఇస్తారు. అది బాగా అనిపించింది. సూపర్ అనిపించింది కదా. చాలా బాగా హ్యాండిల్ చేస్తారు. సెకండ్ హాఫ్లో 2 కూడా అనిపిస్తుంది. ఓ మంచి హారర్ ఎక్స్పీరియన్స్ కూడా ఇచ్చింది మూవీ. అంతే ఎంగేజ్ థ్రిల్ కూడా చేసింది. ఒక సైకోపాత్ కిల్లర్ మూవీలో మనం ఎలాంటి ఎలిమెంట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ ఎలిమెంట్స్ కూడా ఈ మూవీలో ఉన్నాయి. ఓ మంచి ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా తీసుకెళ్లారు మూవీ మాత్రం. సెకండ్ హాఫ్ వెళ్ళి చాలా బాగా హ్యాండిల్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ కూడా అంతే బాగా కొద్దిగా హ్యాండిల్ చేస్తుంటే ఇంకా బాగుంటుంది. కొద్దిగా కన్ఫ్యూజన్ డ్రామాతోటి ఫస్ట్ హాఫ్ మాత్రం కొద్దిగా అలా వెళ్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్ మాత్రం లిటరలీ చాలా బాగా అనిపిస్తుంది. వాచ్ అండ్ గెస్ ప్రెజెంట్ సన్నెక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. త్రికానా స్క్రిప్ట్ ఆఫ్ గాడ్ మూవీ. త్రికానా స్క్రిప్ట్ ఆఫ్ గాడ్ మూవీకి నేచర్ రేటింగ్ కదా 5కి 3.75. పర్సనల్ మూవీకి నాకు నచ్చింది. చాలా బాగుంది. హైలీ రికమెండ్ చేస్తాను. ప్రెజెంట్ సన్నెక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. వాచ్ అండ్ గెస్ త్రికానా స్క్రిప్ట్ ఆఫ్ గాడ్ మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం రివ్యూస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.